మా ప్రెస్ మిత్రులందరికీ తెలుసు నిన్న జరిగిన పోలింగ్ సరళి ప్రజల ఆశీర్వాదం బ్రహ్మాండమైన రేపటి జూన్ 4వ తారీఖు వచ్చే ఫలితం గురించి మీ అందరికీ తెలుసు. తప్పకుండా మోడీ గారు ఈ దేశానికి ప్రధాని ఉండాలి, వరంగల్లో కాషాయం జెండా ఎగరాలని నిన్న జరిగిన పోలింగ్ సరళిని బట్టి మాకు స్పష్టమవుతుంది. బ్రహ్మాండంగా 50,000 పైచిలకు మెజార్టీతో మరి రేపు కాషాయం జెండా ఎగరబోతుందని మీ ద్వారా మరి వరంగల్ ప్రజలకు నేను తెలియజేస్తున్నా. మరి ఎన్నో కుట్రలు కుతంత్రాలు మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పైన బీజేపీ అభ్యర్థి పైన బురద జల్లే ప్రయత్నం చేశారు. అది మీకు తెలుసు. అంటే వాళ్ళకి ఎంత భయం ఉన్నది, వెన్నులో ఎంత వణుకున్నది, ఎందుకు భయపడ్డారో అనేక సంఘటనలు మీకు తెలుసు. నిన్న పోలింగ్ జరుగుతుంటే కూడా మరి ఓట్ ఫర్ కాంగ్రెస్ అని సోషల్ మీడియాలో పెట్టిండ్రు. మరి లీగల్ సెల్ కూడా దాని మీద కంప్లైంట్ చేస్తున్నారు. మరి ప్రచారం బంద్ అయినా తెలిసి కూడా ఓట్ ఫర్ కాంగ్రెస్ అని ప్రచారం చేసుకున్నారంటే ఎంత భయం ఉన్నదో మా ప్రెస్ మిత్రులు ఆలోచన చేయాలి. అదేవిధంగా నిన్న బిగ్ టీవీలో పోలింగ్ బూత్ వద్దకు అభ్యర్థి పోతే నిరసన సెగ అని ఒక పాత ఫోటో పెట్టి ఎవరిదో ఇచ్చిండ్రు. మరి బిగ్ టీవీ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చినాం, ప్రెస్ నోట్ కూడా వచ్చింది. అంటే దిగజారి ఎంత కన్ఫ్యూజ్. వాళ్ళ భయం ఏంటంటే వాడు కాన్ఫిడెంట్గా ఉంటే మాకు ప్రజల ఆశీర్వాదం ఉన్నది, మేము బ్రహ్మాండంగా గెలుస్తామనే దమ్ము ధైర్యం ఉండాలి. చీప్ ట్రిక్స్ తోటి ఏదో చేయాలని పోలింగ్ బూతుల దగ్గర నిరసన తెగ. మరి మీరే కదా అన్ని బూతుల అబ్జర్వేషన్ మీకు అన్నీ ఉన్నాయి కదా, ఏ బూత్ కాడ అయింది, ఎట్లా అయింది, ఆ ఫోటో ఎక్కడిదో మరి దానికి సమాధానం అభ్యర్థి చెప్తారా కాంగ్రెస్ చెప్తారా? దానికి లీగల్గా మా లీగల్ సెల్ ఉన్నది, మా ఎలక్షన్ ఏజెంట్ గారు ఉన్నారు, పార్టీ ఉన్నది, అది చూసుకుంటారు.